ఇది జాతక కథ. 1980 ఆగస్టు సంచిక చందమామలోనిది. కథ పేరు స్వర్ణపాత్ర. 5 కల్పాల నాడు బోధిసత్వుడు సేరివ అనే రాష్ట్రంలో పాత్ర సామాగ్రి అమ్మే వర్తకుడుగా జీవించాడు. అతను పాత పాత్రలు కొనేవాడు, కొత్త పాత్రలు అమ్మేవాడు. ఈ వ్యాపారంలో బోధిసత్వుడు న్యాయమైన లాభం మాత్రమే ఆశించేవాడు. ఆ రాష్ట్రంలోనే పాత్ర సామాగ్రి క్రయ విక్రయాలు చేసే వర్తకుడు ఇంకొకడున్నాడు. అతను పరమ లోభి. బోధిసత్వుడు అతను కలిసే వ్యాపారం చేస్తూ తిరిగేవారు. ఒకసారి ఇద్దరూ కలిసి తేలివాహ అనే నదిని దాటి ఆంధ్రపురం చేరుకున్నారు. ఒకరి వ్యాపారానికి ఇంకొకరు అడ్డు రాకుండా పురంలోని వీధులను భాగించుకొని ఎవరి వీధులలో వారు వర్తకం సాగించడానికి బయలుదేరారు. ఆ ఊళ్ళో ఒక శ్రేష్ఠి కుటుంబం ఉంటున్నది. వాళ్ళు ఒకప్పుడు ధనికులే, కానీ ఇప్పుడు చితికిపోయారు. ఆ కుటుంబానికి చెందిన కొడుకులు, అన్నదమ్ములు సంపద పోగా ఒక కన్య, ఒక అవ్వ. వారి దారిద్ర్యము మాత్రమే మిగలటం చేత వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ అక్కడ కూలి చేసుకుని పొట్టపోసుకుంటున్నారు. వారి వద్ద అనేక పాత్రలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి బంగారు పాత్ర. బాగా బతికిన రోజుల్లో శ్రేష్ఠి ఉపయోగించినది. వాడుక లేని కారణంగా అది మకిల పట్టి ఉన్నది. అది బంగారుది అని ఆడవాళ్ళు ఇద్దరూ ఎరుగరు. లోభివర్తకుడు పణికలు కావాలా, మణికలు కావాలా అని కేక వేస్తూ ఈ ఆడవాళ్ళు ఉంటున్న ఇంటి ముందుకు వచ్చాడు. పణికలు అంటే దండలు, మణికలు అంటే ముంతలు. ఆ కేక విని చిన్నపిల్ల ముసలిదానితో, అమ్మా నాకేమైనా కొనిపెట్టవా అని అడిగింది. ఏం పెట్టి కొననమ్మా, మన దగ్గర ఏమున్నదని అన్నది ఆ తల్లి. మన దగ్గర వాడకుండా ఉన్న పాత్ర ఉన్నది కదా, అది పెట్టుకొను అన్నది కూతురు. పెద్ద ఆవిడ లోభివర్తకుని లోపల కూర్చోబెట్టి మర్యాద చేసి అతనికి ఆ పాత్ర వేసి, బాబు ఇది తీసుకుని ఈమెకు ఏమైనా వస్తువు ఇయ్యి అన్నది. లోభివర్తకుడికి ఆ పాత్రను చూడగానే అది బంగారు పాత్ర కావచ్చును అని తోచింది. అతను దాన్ని తిరిగేసి బోర్లేసి తిప్పి తిప్పి చూసి కడ్డీతో గీది అది బంగారమే అని రూఢి చేసుకుని దాన్ని కాజేయటానికి నిశ్చయించుకుని, దీనికి ఏం వస్తుందమ్మా, దీని ఖరీదు చాలా తక్కువ అంటూ ఆ పాత్రను విసిరికొట్టి లేచి వెళ్ళిపోయాడు. వర్తకుల మధ్య ఏర్పరచుకున్న నియమం ప్రకారం ఒకరు వెళ్ళిన వీధికి వాళ్ళు వెళ్ళిపోయిన అనంతరం రెండవ వారు వెళ్ళవచ్చు. ఆ కారణం చేత కొంతసేపటికి బోధిసత్వుడు ఆ వీధిలోకి వచ్చి మణికలు కావాలా అంటూ ఆ స్త్రీలు ఉన్న ఇంటి ముందుకు వచ్చి అడిగాడు. ఆ కేక విన్న కూతురు తల్లితో, అమ్మా ఏదన్నా కొనిపెట్టవే అని తల్లిని అడిగింది. ఆ పాత్ర తప్ప ఏమున్నదమ్మా, అది ఎందుకు పనికిరాదని ఒక వర్తకుడు విసిరికొట్టి వెళ్ళిపోయాడాయే, ఏం పెట్టుకొనమంటావు అన్నది తల్లి. ఆ వర్తకుడు మంచివాడు కాడమ్మా, దుడుకు మనిషి. ఈ వర్తకుడు మాట చూడు ఎంత సౌమ్యంగా ఉన్నదో అన్నది కూతురు. తల్లి బోధిసత్వుడిని లోపలికి పిలిచి పాత్రను అతని చేతికిచ్చింది. బోధిసత్వుడు ఆ పాత్రను చూసి అది బంగారు పాత్ర అని గ్రహించి, అమ్మా ఇది 1,00,000 విలువ చేస్తుంది, దీనికి సమానమైన విలువ గల వస్తువులు నా వద్ద లేవు అన్నాడు. నాయనా, ఇంకో వర్తకుడు ఇది గుడ్డిగవ్వ చేయదు అని చెప్పి విసిరికొట్టి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఇది బంగారమో ఏమో, దీన్ని నువ్వు తీసుకుని దానికి బదులుగా ఏదన్నా ఇచ్చి వెళ్ళు అన్నది ముసలావిడ. బోధిసత్వుడు తన వద్ద ఉన్న 500 వెండి మాడలు, 500 వెండి మాడలు చేసే పాత్ర సామాగ్రి ఆడవాళ్లకు ఇచ్చి, అమ్మా 8 వెండి మాడలు, సంచి, త్రాసు తప్ప మిగిలినవన్నీ మీకు ఇస్తున్నాను, తీసుకోండి అని సువర్ణ పాత్ర తీసుకొని బయలుదేరాడు. అతను ఉంచుకున్న 8 వెండి మాడలు నదిని దాటేందుకు పడవ కిరాయికి పనికి వచ్చాయి. ఆ తర్వాత లోభివర్తకుడు తాను వేసుకున్న పథకం ప్రకారం ఆ స్త్రీలు ఉన్న ఇంటికి వచ్చి ఆ పాత్ర ఇలా పారేసి ఏదో ఒకటి తీసుకోండి అన్నాడు, తనేదో గొప్ప త్యాగం చేస్తున్నట్టుగా. ముసలావిడకు మండుకొచ్చింది. ఆమె ఆ లోభితో, ఏ నాయనా 1,00,000 విలువ చేసే పాత్ర ఠోలీ విలువ చేయదంటివిగా, నువ్వు వెళ్ళిన తర్వాత ఇంకో ధర్మాత్ముడు ఇక్కడికి వచ్చి 1000 మాటల విలువ ఇచ్చి ఆ పాత్రను తీసుకుపోయాడు అన్నది. ఈ మాట వినగానే లోభివర్తకుడికి మతిపోయినట్టయింది. 1,00,000 విలువ చేసే పాత్రను వాడు కాజేశాడా, నాకు అంత నష్టం కలిగించాడా అంటూ వాడు ఆవేశపడిపోయి ఏడుస్తూ మతి పూర్తిగా చెడి తన సరుకులు, డబ్బు ఆడవాళ్ల దగ్గరే వదిలేసి పైబట్ట జారిపోయినది కూడా తెలియకుండా త్రాసు చేతబట్టుకుని నదీ తీరానికి పరుగు పరుగున వెళ్ళాడు. అతడికి బోధిసత్వుడు పడవలో నది దాటుతూ ఉండడం కనిపించింది. లోభివాడు పడవను వెనక్కు రమ్మని కేకబెట్టాడు. వెనక్కు పోవద్దని పడవవాడితో బోధిసత్వుడు అన్నాడు. బోధిసత్వుడు అవతలి ఒడ్డు చేరడం చూడగానే లోభివాడే ఆవేశం కట్టలు తెంచుకున్నది. గుండె వేగంగా కొట్టుకోసాగింది.
నోట రక్తం వెలువడింది. బోధిసత్వుడి మీది ద్వేషంతో గుండె పగిలి లోభివర్తకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. బోధిసత్వుడు దానాలు పుణ్యకార్యాలు చేస్తూ సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. కథను విన్న శ్రోతలకు మనవి, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పకుండా నొక్కండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.